హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈ వీడియో అయితే తిరుపతికి వెళ్ళి రిటర్న్లు వచ్చేటప్పుడు అండి. ఈ పిల్లలు అయితే విజయవాడ రైల్వే స్టేషన్లో ఎక్కిరు. కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళిరంట. వాళ్ళ అమ్మ నాన్నతో వచ్చిరు. పిల్లలకు సీట్లు లేవండి, కిందనే కూర్చున్నారు. చాలా బాధ అనిపించింది. నా పైన కూర్చుంటే పెట్టుకుందామంటే ఒక్కరినే కూర్చో అంటాం కదా అక్క, ఇంకా మేము ముగ్గురం ఉన్నామని చెప్పి కిందనే కూర్చొని సరదాగా ఆడుకుంటా అంటే వాళ్ళని చూస్తే చూడముచ్చటేసింది నాకు. ఇంకా నా దగ్గర అటుకులు ఉండే అండి, కొన్ని అటుకులు తినండి అని ఇస్తే వాళ్ళ మమ్మీ మొహం చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ మమ్మీ తీసుకోమంటేనే నేను తీసుకుంటా అంటుర్రు. ఇంకా లాస్ట్కి అయితే అక్క చేతిలో పెట్టినాక చెల్లె తీసుకో అని చెప్పి చెప్తుంది. పిల్లల్ని అయితే చాలా అనిపించిందండి, చాలా హుషారుగా ఉన్నారు. ఆడపిల్లలు ఈ రోజులలో ఇలానే ఉండాలండి. ఎందుకంటే మనం సొసైటీలో బతకాలంటే ఖచ్చితంగా హుషారుతనం ఉంటేనే బతుకుతామండి. అమాయకంగా ఉంటే తొక్కేస్తారు మనల్ని. ఈ వీడియో ఎందుకు తీసానంటే ప్రతి తల్లిదండ్రి కూడా కష్టపడతారు కదండి పిల్లల కోసమే. వాళ్ళు ఇంత జర్నీలో కూడా ఇంత నైట్ పూట కూడా పిల్లల్ని పట్టుకొని టెంపుల్కి వెళ్ళిరంటే నాకు బాగా అనిపించింది. ప్రతిదీ కన్న తల్లిదండ్రి పిల్లల కోసమే చేస్తారు, కానీ కొంతమంది తల్లిదండ్రి అర్థం చేసుకోరు పిల్లల మనస్తత్వం. కానీ పంతాలకు పట్టింపులకు పోయి దూరం అవుతారు. ఇంకా ఈ ప్రతి ఒక్క తల్లిదండ్రి అయితే వాళ్ళు నిలబడి పిల్లల్ని పడుకోబెట్టిరు. నాకు అనిపించింది తల్లికి తండ్రికి ఉన్నంత ప్రేమ ఇంకెవ్వరు చూపించలేరండి. ఎందుకంటే ఆ పేగుబంధం అట్లాంటిది కాబట్టి వాళ్ళిద్దరికి మాత్రమే బిడ్డల మీద ప్రేమ ఉంటుందండి. అందరికీ అస్సలు ఎవ్వరికి ఉండదు. అన్ని ప్రేమలు అయితే ఫేక్ అనే చెప్తా, 4 రోజులు మురిపించే ప్రేమలు తప్ప ఇంకా శాశ్వతంగా ఉండేదంటే ఖచ్చితంగా అమ్మ నాన్న ప్రేమ ఒకటి, కట్టుకున్న భర్త ఒకటి, కడుపులో పుట్టిన పిల్లలు ఒకటి అండి. ఇవే ప్రేమలు శాశ్వతంగా ఉంటాయి.